అయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే ఈ దర్శనమే నాకు చాలయ్యా, ఈ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. అది మంచిది. 4 విషయాలు మనం చెప్పుకోవడానికి ఇష్టపడదాం. కొన్ని విషయాలు ప్రభులో ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 21:3. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తనకు శారా కన్నవాడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము కుమారుడు ఎవరండి? అబ్రహాం కుమారుడు ఎవరు? నాకేం తెలుసండి. ఎండాకాలం సెలవుల్లో ఉన్నాం, ఎండ ఎక్కువ ఉన్నాయి, వాటి కోసం ఆలోచిస్తాం మేము అనుకున్నట్టు కూర్చోవద్దు ఇక్కడ. హల్లెలూయా. ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి మీరు. హల్లెలూయా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని మీరు అనుకుంటున్నారు. ఇస్సాకు కుమారుడు ఏమండి ఏసావు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకుకి కవలలు ఒకడు కాదు అండి. ఇస్సాకు ఎవరండి? కవలలు. మా కింద గదిలో దిగిన వారు కూడా కవలలు ఉన్నారు. అందులో కవలలు ఇద్దరు ఒకలాగే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కవలలో తేడా ఉంటారు. ఇందులో కూడా తేడా ఉన్నారు. ఒకడు నల్లడు, ఒకడు తెల్లడు. నల్లగా ఉన్నవాడేమో ఇస్సాకు ఏసావు, తెల్లగా ఉన్నవాడేమో యాకోబు. హల్లెలూయా. కాబట్టి ఈ ఏసావు ఎలా పుట్టాడు అనేది కూడా ఇక్కడ చక్కగా రాయబడ్డది అన్నమాట. అసలు ఏసావు అనే పేరుకు అర్థం ఏంటండి? ఏసావు అనే పేరుకు అర్థం, దేవుని స్తోత్రం, ఏసావు అన్న పేరుకి అర్థం ఏంటండి? ఏసావు అన్న పేరుకు అర్థం ఏంటంటే ఎర్రనోడు. అందుకే ఎర్రగా పుట్టారనుకోండి ఆయన నల్లగా ఉంటాడు. ఎలాగంటే ఎర్రగా ఉన్నారు అనుకోండి నల్లగా ఉంటాడు, తెల్లగా ఉన్నాడు అనుకోండి తెల్లగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసుకోవటన్నట్లయితే 25, 27లో చూడండి. ఆదికాండము 25, 27. ఆదికాండం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ ఏసావు అన్న మాటకు రోమాలు గలవాడు అని అర్థం. ఒళ్ళంతా ఏముంటాయి? రోమాలు ఉంటాయి. ఎర్రన్నవాడు అని అర్థం అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్నప్పటి నుంచి వీడికి ఏంటంటే ఏట ఆడడం అంటే ఇష్టం, గొర్రెలు గాయటం అంటే ఇష్టం కాదు. ఈ యాకోబు గొర్రెలు కాసేవాడు. ఏసావు ఏం చేసేవాడు? బాణం అట్టుకొని వెళ్ళి ఏమండి వేటాడుకొని దొరికిందల్లా తెచ్చుకొని తినేవాడు అనమాట. ఇలా వేటాడడం తినడం అలవాటు అయిపోయి మనోడికి ముక్కలైంది ముద్ద దిగదు అన్నట్టు మారిపోయాడు. ఈ ఆటాడుకొని తినడం వల్ల ఏమైపోయాడంటే తిండిపోతాడు అయిపోయాడు. ఏమైపోయాడు? తిండిపోతాడు అయిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటే ఎక్కువ మంది ఏమవుతున్నారంటే తిండిపోతులు ఎక్కువ అవుతున్నారు. ఈ కడవరి కాలంలో ఏ పొద్దున్న లేతే సాయంకాలం వరకు ఏది వండుకోవాలో, ఏది తినాలి, లేకపోతే ఏది తెప్పించుకోవాలో చూస్తున్నారు.
నాకు పిజ్జా అంటే అంత ఇష్టం అండి, నాకు నూడిల్స్ అంటే అంత ఇష్టం అండి, నాకు ఫ్రైడ్ రైస్ అంటే అంత ఇష్టం అండి, పలావ్ అంటే అంత ఇష్టం అండి, ఇలాగ ఎప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మా అమ్మ ఏది పెడితే అదే నాకు ఇష్టం అన్న వాళ్ళు తగ్గిపోయారు. అమ్మ దగ్గర తినేవాళ్ళు కాదు, మరి ఎక్కడ తింటున్నారు? ఊర్ల మీద తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ బయట ఫుడ్ అంతా ఏంటంటే నీకు రుచి చూపించడం కోసం ఆడికి ఇష్టం చేతికి ఏదొస్తే అది వేసేస్తాడు. అంటే దాంట్లో అజానమోటో అనేది ప్రధానమైనది. దాన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారు. అది వేస్తే అది ఒక గొప్ప రుచిలాగా వచ్చేస్తుంది. అందుకే వంట వాళ్ళు ఎవడు ఎలా వండినా సరే ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఎంతంత రాసేస్తున్నారు. అడిగి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నాడు. ఎవడకపోతే అవి వేసేస్తున్నారు. వండేస్తాడు, అబ్బా రుచి భలేగా ఉంటుందని తినేస్తున్నాం. ఇంతకీ మన అవయవాలు పాడైపోతున్నాయి. అందుకే మా బ్రదరు వంటలు వండించినప్పుడు ఒకటే చెప్తున్నాడు వంటలతో, మీ వంట కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ మాత్రం అయ్యొద్దు అని. ఆయనకి తెలిసింది కాబట్టి చెప్తున్నారు. ఎన్ని చోట్ల మనం అలా చెప్పగలం? అందుకే నేను అంటాను, బయట వండిన వాటికంటే అవి టేస్టీగా ఉన్నా వాటికంటే ఇంట్లో వండినవే ఉత్తమం. అందుకే ఇంట్లో కూడా వీళ్ళు ఎలా తయారయ్యారంటే వాళ్ళు ఏం వండమంటే అవి వండుతున్నారు అనమాట. అమ్మా నాకు వంకాయ తిన్ను వండుకో, బెండకాయ తినకు వండుకో, క్యారెట్ నేను తిన్ను వండుకో, బీట్రూట్ నేను తిన్ను వండుకో, కాకరకాయ అసలే తిన్ను అది వండుకో. అంటే నీకు వండేది ఏంటి? నువ్వేం తింటావు ఏమండి? ఏం తింటావు? ఏదో ఒక బెండకాయ లేకపోతే ఏదో దొండకాయ ఏదో నీకు ఇష్టమైంది ఏదో ఒక కాయగూర తింటానంటావు. అదే వండడం వల్ల నీ బాడీకి రావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందులోంచి రావుగా. దేవుడు ఏం చేశాడు? అన్నిట్లో పెట్టాడు, అన్నీ తినాల. కానీ అన్నీ తినలేని పిల్లలు ఎక్కువైపోయారు. డిమాండ్ ఇప్పుడు పిల్లలది అంత ఏంటో తెలుసా? ఇది నేను తిన్ను, అది నేను తిన్ను, ఇది చేయను అని డిమాండ్. అందుకే జబ్బులు పాలవుతున్నారు వీళ్ళు. అందుకే తల ఊడిపోవటాలు, అంటే దురదలు, పొక్కులు, చెప్పండి, లోన నరాల బలహీనతలు, రక్తహీనతలు, కాళ్ళు పాదాలు పగిలిపోవటాలు. అంటే సీట్ మీద తిందనమాట. అయితే నిమ్మకాయ పిండింది ఏది నేను తినకు. అందుకే నీకు అన్ని జబ్బులే. రేపు పొద్దున్న చాలా తిప్పలు తెచ్చుకోవాలా. మా అమ్మ ఏమంటే ఏది కనబడితే ఆ ఆకులు అవన్నీ తెచ్చి వండేస్తూ ఉండేది. ఏ ఆకులు? చింతకూర, తోటకూర, బచ్చల కూర, ఏది పెడితే మునగాకు, అన్ని రకాలు. ఆఖరికి ఏమండి ఏది కనబడితే అవి వండింది కనుక అవి తినేసాం కనుక ఈరోజు మేము ఈ స్టేజ్లో కూడా ఆరోగ్యంగా ఉండగలిగాం. నేను స్తోత్రం. మీరేంటంటే ఆ కోడి తప్ప ఇంకేంది ఏంటి అంటారు? ఏదంటమ్మా? పకోడీ కదమ్మా, ఆ కోడి. ఆ కోడి అన్ని ఇంజక్షన్లే. ఇగో మన సుకన్య గారు వాళ్ళ అక్క ఆ ఫారంలో పనిచేస్తుందట. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇంజక్షన్ చేస్తాను పాస్టర్ గారు అన్న. దేనికమ్మా ఇంజక్షన్? డాక్టర్ అయిపోయేటని నేను అనుకున్నాను. దేనికమ్మా అంటే కోళ్ళకి ఇంజక్షన్ చేస్తున్నట. అంటే ఎందుకు కోడికి ఇంజక్షన్ చేస్తున్నారు? అది ఆకలి పెరిగిపోయి గబ్బా 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 తినేసి మనకి 3 నెలల్లో రావాల్సిన కోడి 2 నెలల్లో పెరిగిపోతాడు. ఆ 2 నెలల్లో పెరిగిపోయిన కోడిని మనం కూడా గబా గబా తినేయడం వల్ల మనలో కూడా ఆ ఇంజక్షన్ పవర్ ఉండడం వల్ల మనం కూడా ఏమైపోతున్నాం అంటే ఆకలి ఎక్కువైపోతుంది మనుషులకి. ఈ ఆకలి, విపరీతమైన ఆకలి వల్ల తినేయడం వల్ల ఏమంటే మనుషులు ఏమైపోతున్నారంటే విపరీతంగా వారు వెయిట్ పెరిగిపోతున్నారు. కాబట్టి ఈ ఫుడ్ల విషయాల్లో మనం అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసావు అటువంటివాడే. ఏసావుకి ఏంటంటే ఆకలి ఎక్కువ. ఏమండి వీడు దేవుడు తను ఎందుకు కలుగజేశాడో, దేవుడు ఎందుకు తను నిర్మించుకున్నాడో అనేది తెలియదు. ఇతను పుట్టింది ఎందులో అంటే రెబెక్కమ్మ గారికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు, గొప్ప వ్యక్తి, గొప్ప మంచి ప్రార్థన కుటుంబంలో పుట్టాడు. ఎవరో ఈ ఏసావు, యాకోబు. మనం ఏసావు కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏసావు గురించి చెప్పుకుందాం. చూడండి 25-30 చూడండి.
ఇతడు అలసిపోయాడట. ఎందుకోసం అలసిపోయావంటే ఏటకెళ్ళాడట. ఈ ఆట ఇతడు ఏటలో ఎలాంటోడు తెలుసా? నేర్పరట, మంచి నేర్పర కలిగినోడే. కానీ ఏటలో ఒక్క ఏట కూడా పడలేదండి వీడికి. నువ్వు నేర్పరವಾಗಿ ఉండొచ్చు, నువ్వు గొప్ప పూటిగాడు అయి ఉండొచ్చు, నువ్వు ఎన్నో రకాల అన్నీ నేను చేసేయగలను, అన్నిటికంటే నాకు జ్ఞానం ఉంది, బలం ఉంది, బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని ఎన్ని కబుర్లు అన్నా ఆడొచ్చు. కానీ నేను అంటాను, దేవుడు కృప లేకపోతే నీకు ఏది దొరకదు. దేవుడి కృప లేకపోతే నువ్వేది సాధించలేవు. దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వేది ఎవడి నిలబడేది సాధించలేవు. సాధించకపోగా నువ్వు అసలు నీ జీవితంలో విలువైన వాటిని నువ్వు పట్టుకోలేవు. అందుకే నేను అంటాను, నీకు నాకు మనకి ఏం కావాలో తెలుసా? ఏమండి, దేవుని సహాయము కావాలి. ఒక రైతు పంట పండించాడట. పంట పండించి, ఇదిగో నా తెలివితేటలు ఎంత ఉన్నాయో, నేను ఎంత బాగా వ్యవసాయం చేయగలను, మంచిగా పంట పండించాడు. పంట పండించి, నా పంట ఇదిగో నేను నా తెలివితేటలతో, నా బలంతో నేను పండించాను, ఇంటికి వెళ్తున్నాను అనుభూతికి. ఆ పంట అంతా కూర్చి పట్టుకెళ్తా ఉన్నప్పటికి ఫుల్ వర్షం, మేఘవేసి వర్షం వచ్చిందట. ఆ పంట అంతా కొట్టుకుపోయిందంట. ఇప్పుడు వీడి జ్ఞానము, వీడి తెలివి దేనికి పనికి వచ్చింది? అందుకే ఏమండి, నువ్వు ఏదైనా సాధించాలి, ఏదైనా తేవాలి, ఏదైనా పొందుకోవాలంటే దానికి మన శక్తి, మన బలము, మన జ్ఞానం ఉండడం సరైనదే. అంతకు మించి ఎవరిది ఉండాలంటే దేవుని కటాక్షం ఉండాలి. దాన్ని దైవ కటాక్షము, దాన్ని మనకు భాషలో అదృష్టం కలిసి రావాలి అంటారు పెద్దలు. దాన్ని ఏమంటారంటే అదృష్టము కలిసి రావాలి. అన్నీ ఉన్నాయండి, అదృష్టం లేదండి, అందుకే రాలేదండి అంట కదా. అదృష్టం అంటే ఏంటంటే దేవుడి సహాయం మాకు అందలేదండి, అది అక్కడ అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక కూర్చున్నాను కానీ వాక్యం చెప్పలేను అనుకున్నాను. ఎందుకంటే పన్ను పీకించేసి, ఆ పన్ను పీకిన తర్వాత పన్ను పీకినంత నొప్పి వస్తుంది. ఇంక చెప్పలేనేమో, కొంచెంసేపు కూర్చుందాం అనుకున్నాను. సరే, దేవుడి కృపను బట్టి చెప్తాను, నిలబడ్డాను. అయినా నొప్పి వస్తుంది, మానేసి వెళ్దాం అనుకున్నాను కొంచెం చిన్న మాట చెప్పేసి. కానీ దేవుడు కొంచెం తగ్గింది. దేవుని స్తోత్రం. అదే మరి దేవుడి కటాక్షం. అదేంటి చెప్పండి, అదే దేవుని కటాక్షం. నొప్పి వస్తే నేనేం చేయగలను? నేనేం చేస్తాను, నువ్వేం చేయగలుగుతావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ నొప్పి లేరు కాబట్టి ఏసీలు అలవాటు పడిపోయి ఏసీల్లో ఉన్నారు. మనం ఏసీలు కూడా పక్కనెట్టు, మనకి ఏసీలు ఉన్నాయి, మనం కూడా ఏసీలు పక్కనెట్టుకుని వచ్చాం అనమాట. మనం డీసీలు అయ్యాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని కొరకు మనం ఏది అయితే వదులుకుంటామో ఆ విషయంలో మనం మేలు పొందుకుంటాం. ఎందుకంటే మన దేవుడు ఆయనకి విలువిచ్చిన వారికి ఆయన విలువిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి ఏమై ఉన్నాడంటే తన బలం మీద, తన నేర్పరితనం మీద, తన జ్ఞానం మీద ఆధారపడి వెళ్ళి ఏటకెళ్ళాడు. ఏటకెళ్తే ఏమీ పడలేదు, ఏమీ కొట్టలేదు. ఇతడు గురి చూసినవి అన్నీ కూడా తుస్సుమని పోయాయి. ఆఖరికి ఆకలి మంటతో నిరాశతో వచ్చాడు. వచ్చి తమ్ముడు చిక్కడికాయల కూర వండుతున్నాడు. తమ్ముడు ఏమంటున్నాడు? కలకూర అంటారు దాన్ని. కలకూర అన్ని కాయకూరలు వేసేసాడు. వేసేసి కారం వేసి తిప్పేసాడు. ఎర్రగా కనపడుతుంది అది, మంచి అందంగానే. ఇది చూసేసి వీడికి నోరు ఊరిపోతుంది. నోరు ఊరిపోతే ఒరే తమ్ముడు కొంచెం పెట్టరా అని అన్నారు కదా. వీడేమంటాడంటే, ఏమండి ఆ కూరను చూసి నోరు ఊరిపోయి ఎవరే తమ్ముడు ఎట్రా అన్నాడు. ఎట్రా అంటే తమ్ముడు ఎలాంటోడంటే ఆశీర్వాదాలకి తప్పన పడేవాడు. ఈరోజు చాలామంది మనందరం ఎలా ఉండాలంటే ఆశీర్వాదాలు తప్పన పడేలాగా ఉండాలా. దేవుడి సందికి ఏదో వచ్చామా వెళ్ళామా చేతే చేతం లేకపోతే అనకూడదు. ఆశీర్వాదాలకి మనం ఆసక్తి చూపించేవారుగా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. ఈ తమ్ముడు ఎలాంటి అంటే ఆశీర్వాదం కావాలండి. కడుపులో ఉన్నప్పుడే పెనుగులాడేసాడు. పెనుగులాడి ఆఖరికి ఏం చేశాడు? ఆఖరికి ఏం చేశాడంటే ఏసవ్ వచ్చేసాడు. ఏసవ్ వస్తే వదల్లా, ఏసవ్ కాళ్ళు అట్టుకుని వచ్చేసాడు. అందుకే ఏమంటే ఒక పేరేటో తెలుసా? యాకోబుకున్న ఒక పేరులో ఒక పేరు ఏది చెప్పండి? మోసగాడు కాకుండా ఒక పేరు ఏంటంటే
మడిమ పట్టుకున్నవాడు. ఏ పట్టుకున్నాడు? ఎవరు మడిమ పట్టుకున్నాడు? ఏషావు మడి పట్టుకున్నాడు. అంటే లోన ఏం జరిగింది? పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఏషావు ముందు వచ్చేసాడు. ఇప్పుడు ఏషావు ముందు రావడం వల్ల ఏషావు ఏమొచ్చేసిందంటే జ్యేష్ఠత్వ హక్కు వచ్చేసింది. జ్యేష్ఠత్వం ఏసావు యాకోబుకి ఏంటంటే నాకు అది కావాలి, నాకు ఏది కావాలా? నాకు జ్యేష్ఠత్వం కావాలని మనసులో ఉండిపోయింది. అలాగా ఉండిపోయి పెద్ద ఎదిగిన ఇప్పుడు అన్నెవరు? జ్యేష్ఠుడు ఎవరు? ఏసావు. ఏమండి ఇప్పుడు అంటాడు, అన్న నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు అమ్మే అన్నాడు. నాకు అమ్మే. దేనికి అమ్మాలిరా అంటే, ఇదిగో ఈ చిక్కడికే కూర, ఇదిగో కలకూర కూర నువ్వు కావాలన్నావు కదా, ఈ కూర నీకు ఇవ్వాలంటే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు అమ్మే. ఎంత బుద్ధిహీనుడైనా కొంచెం ఆలోచిస్తారు కదండి. జ్యేష్ఠత్వం అంటే ఏమండి చాలా విలువైంది, చాలా విలువైంది. అన్నగా పుట్టడం చాలా విలువైంది. అజాతి చేయొచ్చు అందరి మీద. నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది ఏంటంటే, నాకంటే పెద్దవాళ్ళు అన్న వాళ్ళని కూడా నేను చెల్లో తమ్ముడు అనేవాళ్ళు. నేను నాకంటే బాగా పెద్దవాళ్ళని ఏమనేవాడు? నేను చెల్లో తమ్ముడు అంటే వాళ్ళు ఆనందపడేవారు. ఓహో ఇతడు ముదర వయసులాగా ఉందిలే, కుర్రోళ్ళలాగా ఉన్నా ముదర వయసులాగా ఉందని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి లోపడేవారు. అప్పుడు వాళ్ళని ఏం చేసి ఉంటే ఇచ్చేయి అచ్చేయి అని గట్టిగా మాట్లాడేవాడిని. ఎందుకంటే నాకు ఏమొచ్చేది? అధికారం. చెల్లి అనగానే ఆమె మీద నాకు అధికారం, తమ్ముడు అనగానే వాళ్ళ మీద అధికారం. అమ్మ జ్యేష్ఠత్వం కంటే ఏటో ఇప్పుడు అర్థమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ మా అమ్మకి కంప్లైంట్ ఇచ్చేవారు. ఇగో మీ అబ్బాయి ఫలానా ఆమెను చెల్లి అంటున్నాడు, ఫలానా అతన్నేమో తమ్ముడు అంటున్నాడు అని. ఒరే ఆడు వయసు ఎంతో తెలుసా, నీ వయసు ఎంతో తెలుసా అని మా అమ్మ అంతా చెప్పేది. మీరు వయసులు ఎన్ని చెప్పినా నాకు ఆడు తమ్ముడే, ఆడు చెల్లి అనేవాడిని. అనగానే ఇంకేం అలాగ మా అమ్మ ఊరుకుండేది. ఎందుకు అధికారము. అలాగే అధికారం ఇక్కడ ఎవరిది? ఏమంటే ఏషావుకి అధికారం ఉంది, కానీ యాకోబుకి లేదు. కానీ యాకోబు ఏమంటున్నాడు? ఆ ఏషావు ఏమంటున్నాడు? మరి బాబు ఆ కలగూర కూర నాకు, నేను చావనై ఉన్నాను, నాకు ఇవన్నీ అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేనేమంటున్నాడు 25:30లో? నేను అలసి ఉన్నాను. నేనేమై ఉన్నానండి? నేను అలసి ఉన్నాను గనక దాంట్లో కొంచెము దయచేసి నాకు పెట్టుకొని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడ్డది. చూడండి, ఎదోమాట ఎర్రగా ఉందంట కూర. ఆ కూర ఎలాగుంది? ఆ ఎర్ర కూరకి ఆశపడిపోతే యాకోబు ఏం చేసి, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చే నేను కూర ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేసాను అన్నాడు, ఇచ్చేసాడు. అందుకే ఆడికి ఇప్పటికి కూడా ఆడి పేరేటట ఎదోము. ఏంటండి? ఆ ఎదోము. మనకి ఇశ్రాయేలీయుల మీద ఏమండి రాజుగా ఉన్నాడే, ఆ రాజు పేరు ఏడు చెప్పగలరా? యేసుప్రభు పుట్టినప్పుడు ఇశ్రాయేల్ మీద రాజుగా ఉన్నాడు ఏరోదు. ఆ ఏరోదు ఎదోము వంశస్థుడే, ఏసావు సంతతిలో వచ్చినాడు. ఎదోముకును ఇశ్రాయేలీయులకి ఇప్పుడు కూడా పడదు. ఎందుకు పడదు? ఈ అన్నదమ్ముల గొడవ అన్నమాట. ఏమండి? కాబట్టి అందుకనే హేరోదుని వారి మీద నాయకుడిగా రాజుగా పెట్టడం జరిగింది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నేను చచ్చిపోతున్నాను, నేను చావనై ఉన్నానని చెప్పాడు. అంటే అప్పుడు ఆ కూర ఇచ్చేసాడు, జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. అమ్మేసుకోవచ్చు. ఎలాగా అమ్మేసుకోవచ్చా? అమ్మకూడదు, కానీ ఆయన అమ్మేశాడు. అమ్మకూడని కూడా అమ్మేసి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. భార్యను కూడా ప్యాకెట్లో తాకట్టి అమ్మేసిన వాళ్ళు లేరేటి. అలాగ అమ్మచ్చా? కానీ అమ్మేయచ్చు. అమ్మేసే వాళ్ళు ఉన్నారు. మన భారతీయులు కూడా అమ్మేశారు కదా ఒక ఆవిడ్ని అమ్మేస్తేనే కదా ఆవిడ్ని ఆ సభలో బట్టలు ఎత్తేసినప్పుడు ఏమంటే ఇంకొక ఆయన ఎవరో వచ్చి రక్షించారని చెప్పింది. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? వాళ్ళు మంది ఉన్నారు. అలాగే ఈయన కూడా తన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశాడు? అమ్మాడు.
అమ్మేసి అంటే జ్యేష్ఠత్వం అనేది ఏంటి అనేది ఎవరికి తెలీదు? ఏసావుకి తెలియదు. అసలు జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏమిటో, హక్కులేంటో, ఆ గొప్పతనం ఏంటో ఎవరికి తెలీదు. ఈరోజు కూడా యేసుక్రీస్తులో ఉండి కూడా యేసుక్రీస్తు యొక్క దీవెన, ఆశీర్వాదం, రక్షణ, ఏమండి దేవుని వాక్యము, దేవుని ఆరాధన, ఏమంటే దేవుని సన్నిధి తెలియని భ్రష్టులు ఉన్నారు చాలామంది. వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా దేవుని సన్నిధిని, దేవుని మాటలను, దేవుని ప్రార్థనను, దేవుని ఆశీర్వాదాలు, రక్షణను ఏం చేసుకుంటున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? నిర్లక్ష్యం. దేవుడి సన్నిధి అంటే నీ స్కూల్ కంటే, అమ్మా నీ ఫుడ్ కంటే, నీ ఇంటిలో ఉన్న గొప్ప వాహనాల కంటే, అన్నిటికంటే దేవుని సన్నిధి ఎలాగించుకోవాలా అమ్మా? గొప్పదిగా ఎంచుకోవాలా. అలాంటి గొప్పగా ఎంచుకోవాల్సిన విషయాల్లో నువ్వేమో తక్కువగా చూస్తున్నావు. దాన్ని ఏంటంటే చులకనగా వెళ్తే వెళ్తాను, అర్థలేదు, మాస్టర్ గారు అలాగ అరుచుకుంటాడు, అలా చేసుకుంటాడు, అలా మాట్లాడుకుంటాడు, వాళ్ళు అంతే అని అంతే. నువ్వు ఎప్పుడైతే తక్కువగా చులకనగా చూసావో, భూమి మీద నీ విలువ, నీ గౌరవం, నీ యొక్క ఆధిక్యత, నీకున్న ఆశీర్వాదం అన్ని క్రమంగా పడిపోతూ ఉంటాయి, పతనం అయిపోతూ ఉంటావు. శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, క్షీణత కలుగుతూ ఉంటుంది. అది కూడా నువ్వు గుర్తించట్లేదంటే అసలు నువ్వు మనిషివా? ఏసావు కంటే దారుణమైన స్థితిలో ఉన్నావు. నువ్వు ఎందులో ఉన్నావు? ఏసావు కంటే దారుణమైన స్థితిలో ఉన్నావు. పతనం అయిపోయే దగ్గర అయిపోతున్నావు, మరణానికి దగ్గర అయిపోతున్నావు. కూడా కళ్ళు తెరవకుండా, ప్రభు పాదాలు పట్టుకోకుండా, తీర్మానం చేసుకోకుండా ఉంటున్నావంటే నీది ఎంత అజ్ఞానం ఒక్కసారి ఆలోచించుకో. అబ్రహాం గారు 100 సంవత్సరాలు పైన జీవించారు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఆయనకి ఏదైనా వస్తే వెంటల పారిపోలే, ముందు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? ప్రభు పాదాలు. ఇదిగోండి ఇక్కడే కాకినాడలో ఒక ఆమెకు పళ్ళు సొలుపు వస్తుందంట. పళ్ళు సొలుపు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ 4 పళ్ళు పుచ్చిపోయి అన్నారు. అతన్ని 4 పళ్ళు పుచ్చిపోయి కదా, ఒకటి తీస్తా తర్వాత తీసుకుంది, కానీ అనాలా? ఆ 4 పళ్ళు కూడా టపా లాగేసిందంట. లాగేసి పంపించేసింది. వెళ్ళిన తర్వాత రక్తం కొట్టాడలేదట. రక్తం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే ఆమెకు ఏముందో తెలుసా అండి? బ్లడ్ క్యాన్సర్ ఉంది. దానివల్ల రక్తం గట్టక అంతా వచ్చాడు, చనిపోయింది కాకినాడలోనే. ఇప్పుడు పన్ను పీకించదామని వెళ్తుంటే వాళ్ళు టెస్టులు రాస్తున్నారు ఇప్పుడు. ఎందుకు? ఏముందో ఏంటో అని ఏమండి భయపడుతున్నారు డాక్టర్లు కూడా. కాబట్టి నేను అంటాను, దేవుని కటాక్షం. నువ్వు ఎన్నిసార్లు పన్ను పీకించుకొని వచ్చేసావు, ఎన్నిసార్లు పన్ను పీకించేసుకో, కొంచెం ఇలాగంటే తగ్గిపోయింది నీకు. అది ఎవరిదయ్యో తెలుసా? దేవుని కటాక్షం. దేవుని స్తోత్రం. నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే అందులో సఫలం అవుతుందంటే అది దేవుని కృప. దేవుని స్తోత్రం. దేవుడు నీకు నాకు సహాయంగా ఉన్నాడు, నీకు నాకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అంటే యవ్వనస్తులు ఫోటోలు అనేక చోట్ల కనబడుతున్నాయి. వాళ్ళు బలం లేని వాళ్ళ, వాళ్ళు శక్తి లేని వాళ్ళ? మరి ఎందుకు చనిపోయారు అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. రోడ్డు మీద వెళ్తుంటే వాహనాలు ఎన్ని గుద్దేసి చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడు జరగలేదండి వాహన యాక్సిడెంట్లు పోయిన సంవత్సరం జరిగాయంట. అంటే ఇలా యాక్సిడెంట్లు అనేక మంది అనేక రీతిలుగా చనిపోతూ ఉన్నారు. ఈరోజు మనం బ్రతికి పట్టగట్టామంటే అది దేవుని కృప, దేవుని కృప. అందుకని అంటున్నాను, ఈ ఏసావు గాడికి ఏమి లేదంటే ఆలోచన లేదు. ఒరే జ్యేష్ఠత్వంకి నాకు అబ్బాయి అంటే అలాగంటే వీడి తమ్ముడు అంటలే, అమ్మేశాను అన్నాడు. ఓకే అయితే ఇది కూర తీసుకున్నాడు, కూర శుభ్రంగా తినేసాడు. తినేసి అప్పుడైనా అయ్యో అంటే ఒక్కరోజు తిండి లేకపోతే చచ్చిపోతామండి.
ఒక రోజు తిండిలా తెచ్చిపోతావా? మరొక పూట కూర అవ్వలేదని కూర కాసు ఉండిపోతావు, కానీ ప్రార్థన మరి కూరను పక్కనట్టు ప్రార్థన పోతావా? ఆ ముక్క తినకపోతే చచ్చిపోతావా? కానీ ఆ కూరను పక్కనట్టు రావే. కూర వండుకుంటాం లేట్ అయిపోయిందండి అంటారు కదా. కూర లేట్ అయితే నువ్వు రాలేవు కదా. ఎంత దారుణమైన పరిస్థితులు అండి. ఏమండి అయినా ఏమండి తినేసాడు, తినేసాకైనా ప్రభు నన్ను క్షమించు, నేను బుద్ధి లేని పని చేశాను, జాస్తత్వం నేను అమ్మడబెట్టి నువ్వు నాకు ఇచ్చావు అని పశ్చాత్తమైనా పడ్డాడా దేవుడి దగ్గర? ఏం చేశాడు చూడండి. తినగానే ఏం చేసాడు అంటే తినేసిన తర్వాత ఏం చేశాడో అక్కడ చూడండి 32. అక్కడ చూడండి 34లో యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను. అతను తిని తాగి లేచిపోయినట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించుకున్నాడు. ఏం చేశాడు? తినేసి ఏడ్చాడు. ఏమైనా బాధపడ్డా? ఈరోజు తప్పులు చేస్తూ కూడా చాలామందికి బాధ లేదు, వేదన లేదు. ఏదో మేము గొప్పలం అన్నట్టుగా మనం తిరిగితే ప్రభు మనల్ని చూచి ఏమంటే అసహ్యపడతాడు. మన లోపాలు ఉంటాయి. లోపాలు ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలి. దేవుని స్తోత్రం. కడిగేసుకోవాలి, తుడిచేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో ఇక్కడ పౌలు చాలా స్పష్టమైన మాట చెప్తున్నాడు మనకి. ఏమండి అనుకోవట్లేదు కానీ నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను పొందవలనని. నేను ఒకటి చెప్తాను, వెనక్కి మర్చిపోండి, జరిగిపోయి అని మర్చిపోండి. మా ఆయన ఎలాగా, మా ఆవిడ ఎలాగా, మా పిల్లలు ఎలాగా, మా ఊడు ఎలాగా, వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా, ఊళ్ళు ఉంటాయి. తప్పు లేని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? తప్పు లేని వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉన్నారా? చూపించండి. గాంధీ మహాత్ముడు లాంటివాడు అన్నాడంట, నాలో కూడా పాపము ఉన్నది. ఇంకా ఆయన లాంటివాడే ఆ మాట అన్నప్పుడు ఎవరిలో పాపం లేదు? అందరూ పాపం చేసి అన్ని వాక్యం చెప్తున్నా, అందరూ పాపం చేసి అని అందరూ చేశారట అని బైబిల్ చెప్పింది. కాబట్టి కొందరు అనలే, అందరూ అన్నది. కాబట్టి మనలో అందరూ ఏదో రకంగా తప్పులు చేసిన వాళ్ళే, పాపం చేసిన వాళ్ళు. అయితే ఇక్కడ అంటాడు, ఆ వెనుకున్నవన్నీ మర్చిపోండి. చెల్లి చేసినాయి, అన్న చేసినాయి, తమ్ముడు చేసినాయి, అమ్మ చేసినాయి, అక్క చేసినాయి, అత్తగారు చేసినాయి. మనలో చాలామంది మనకు చేస్తారు, తెలిసి ఉండి చేస్తారు, తెలియక చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ వెనుకున్నవన్నీ ఏం చేయండి? మర్చిపోండి. దేవుని స్తోత్రం. వెనుకున్న మంచి మర్చిపోద్దు, వెనుకున్న చెడు ఉంటుంది, అదంతా ఏం చేయండి? మర్చిపోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అదే చేస్తున్నాను అన్నాడు పౌలు. పౌలు ఏమంటున్నాడండి? పౌలు ఏమంటున్నాడు? అయితే ఒకటి చేయించున్నానని చెప్పాడు. ఏం చేశాను? ఒకటి చేస్తున్నాను, వెనుకున్న మర్చిపోతున్నాను. వెనుకున్న మర్చిపోవడం అంటే ఏంటి? ఇంకా లక్ష్య పెట్టకూడదు ఆ మాటల్లో. వెనుకున్నవి వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగ 100 సార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు ఇంకా అయిపోయి వదిలే. జరగవలసింది ఏదో మంచి చూడు. దేవుని స్తోత్రం. పెద్దలు ఏమంటారు? అయ్యిందేదో అయ్యింది, వదిలేమ్మా. జరగవలసింది ఏదో చూడండి. చచ్చిపోయినప్పుడు చెప్తుంటారు, ఇలా చేశారు లాగారు. అప్పుడు ఏమంటారంటే పెద్దలు, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు జరగవలసిన పని ఏదో చూడండి. దేవుని స్తోత్రం. ఇంకెందుకు? చచ్చినోడి దగ్గర ఎన్ని రకాలు చెప్పాడు, ఏమో నీకు సమాధానం చెప్పేది ఉండదు, ఇచ్చేది ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? జరగవలసింది నీ కుటుంబంలో, నీ పిల్లలకి, నీ ఇంటికి, నీ సంఘానికి ఏమి కావాలి ఉన్నదో అది జరిగేలా చూసుకోండి. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే నేనేమన్నాను, వెనుకున్నవన్నీ మర్చిపోయాను, ముందున్న వాటి కొరకే వేగిరు. ముందేమన్నాయ్యా అంటే క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు ఉంది. నాకేముంది ఇప్పుడు? ఉన్నతమైన పిలుపు ఉంది. రెండోది బహుమానం ఉంది. నాకు పిలుపు ఉంది, బహుమానం ఉంది. అందుకే పెద్దలు చెప్తారు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదని, పిలవని పెళ్ళికి వెళ్ళకూడదని అంటారన్నమాట. దేనికి వెళ్ళకూడదండి? పిలవని పేరంటం అన్నా, పిలవని పెళ్ళి అన్నా, పిలవని పెళ్ళికి నువ్వు వెళ్ళడం వల్ల నీకు అక్కడ ఎవరు విలువెవరు, కానీ నిన్ను వచ్చి పిలవడం వల్ల నీకు విలువను ఇస్తాను. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను మన అందరినీ దేవుడు పిలిచాడు. క్యాప్ పెట్టుకోండి అమ్మా. ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. పిలువబడిన మనం ఏం చేయాలా? ఆయనకు బహుమానం ఇస్తానంటున్నాడు. ఆ ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి మనం ఏమవ్వాలా? అది ఇది కావాలి మనకి. ఏది కావాలా? గురి లేనిది ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. ఇప్పుడు అక్కడ ఒక రాయి పెట్టాం, ఇక్కడ పరిగెట్టంటారా, ఎక్కడ పరిగెట్టాలి, ఎక్కడికో దిగిన పరిగెట్టంటారా, బహుమానం ఇస్తానంటాడు. ఎవడాడు? అదిగో అక్కడ స్తంభం పెట్టామే, ఆ స్తంభమే మీ గురి. మీరు ఎవరైతే ముందుగా ఆ స్తంభాన్ని దాటుతారో వారికి ఏమొస్తుంది? బహుమానం అన్నారు. కాబట్టి వీళ్ళు ఆలోచన అంతా ఎక్కడుంటుంది? ఆ గురి వైపు ఉంటుంది. హల్లెలూయా. దాన్ని దాటాలని ఈరోజు నా గురి అంతా ఇది ఉండాలంటే పరలోక రాజ్యములో ప్రభువు మెచ్చుకునేటట్లుగా మనం పరుగు ఉండాలి. హల్లెలూయా. అంటే గురి ఉండాలి. ఏ గురి అంటే ప్రభు ఇచ్చు బహుమానం నేను పొందుకోవాలనే గురి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గురి లేని క్రైస్తవ జీవితము, ఆ గురి లేని ఆటగాడు, ఆ గురి లేని ఏ విషయంలోనైనా గురి లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. అందుకే దీవెనయ్య గారు ఒక పాట రాసుకుంటే ఇలా అంటాడు, గురిలేని పయనం దరి చేరకుంటే కిరీటం, గురిలేని పయనం చేరకుంటే పొందేదెలా శివ కిరీటం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఎంతకాలం నిలకడలేక, ఎంతకాలం నిలకడలేక, ఎంతకాలం నిలకడలేక, ఎంతకాలం గురిలేని పయనం దరి చేరకుంటే. ఎవరికైతే గురిలేని భక్తి ఉంటుందో వారి భక్తి గుడ్డి భక్తి. గురిలేని భక్తి ఏంటండి? గుడ్డి భక్తి. వాళ్ళు బహుమానం దక్కదు. అందుకే మనం బహుమానం కావాలంటే మనం గురి యొద్దకే పరిగెత్తాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఎలాగెలా పరిగెత్తే బహుమానం రాదు. అందుకే ప్రతిదీ కూడా మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. నేర్చుకుని ఆ గురి యొద్దకు మనం పరిగెట్టాలి. ఏశావులో ఏమున్నాయంటే ఇతరులో గురి లేదు. ఏశావులో ఏం లేదండి? గురి లేదు. ఏశావులో జ్యేష్ఠత్వం యొక్క ప్రాధాన్యత తెలీదు. జ్యేష్ఠత్వం అంటే ఎంత ప్రాధాన్యమైందో ఎవరికి తెలీదు? ఏశావుకు తెలీదు. ఈరోజు చాలామందికి దేవుని యొక్క ప్రాముఖ్యత తెలీదు, దేవుని యొక్క విలువేంటో తెలీదు, దేవుడి అంటే శక్తి ఏంటో తెలీదు. అందుకని రోడ్డు మీద వచ్చి ఉంటాడు, ఎవయా చర్చికి వెళ్ళదు, వెళ్ళి నేను వస్తానంటాడు. అంటే ఆడికి ఏం తెలీదు, అక్కడ విలువ తెలియలేదు. కొంతమందికి విలువ తెలియదు. తల్లి విలువ తెలియదు, తండ్రి విలువ తెలియదు, ఏమంటే కొంతమంది పిల్లల విలువ తెలియదు, కొంతమందికి భర్త విలువ తెలియదు, కొంతమంది భార్య విలువలు తెలియవు. విలువ తెలియకపోతే ఎలా పడితే అలా మాట్లాడు. విలువ తెలిస్తే ప్రేమగా చూసుకోగలుగుతాం. హల్లెలూయా. గొప్పగా చూసుకోగలుగుతాం. వారిని మనము ఎక్కువగా ప్రేమించగలుగుతాం. అందుకే భార్యాభర్తల విలువలు ప్రసంగాలు చెప్తుంటారు. పెళ్లి ప్రసంగాలు వింటారా?
ఎనరో ఆ రోజు ఎవ్వరు ఎనరో పూలు చేసుకుంటారు. అడిచాడు, వీడొచ్చాడు, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా అని వీళ్ళు టెన్షన్లో ఉంటారు. కానీ అక్కడ మెసేజ్ ఆవిడండో వింటే కనుక అది ఎంత ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అందుకని అంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏడాక్స్లు పెట్టుకోవద్దు, చక్కగా కూర్చొని ఆ ప్రసంగం వింటే కనుక మీ జీవితానికి అది పునాది అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అయితే ఈ జ్యేష్ఠత్వకు తెలీదు ఏమండి, ఇతను ఆసక్తి ఇతనికి లేదు, ఇతను ఎందుకు బతుకుతున్నాడు వీడికి తెలీదు. అందుకే కొంతమంది ఎందుకు బతుకుతున్నారు, వాళ్ళు వ్యర్థంగా బతికేస్తూ ఉంటారు. కాబట్టి నీ జన్మకు అర్థం ఉందని, నిన్ను ఒక పర్పస్ నిమిత్తం ఆయన పుట్టించాడని మనం ఎరగాల. దేవుని స్తోత్రం. అంతేగాని ఏదో నేను అలా తాగిపోతుంది అనుకునేటట్టుగా మనం ఉండకూడదు. ఈ ఎవడు ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? వీడు ఏమంటున్నాడు, చచ్చిపోతాను అంటున్నాడు. ఒక పూట చచ్చిపోతారా? చచ్చిపోరు, ఉపవాసాలు ఉంటారు కదా. కానీ ఈడేమన్నాడు, ఎప్పుడు ఉపవాసం ఉంటాడు అనమాట వీడు. అందుకని ఒక పూట ఉండలేకపోతున్నాడు వీడు. ఎప్పుడు ఏ పిచ్చేడికి తిండి పిచ్చే, ఏళ్ళు తేవాలి, వండేసుకోవాలి, తినేయాలా అని కక్కుర్తి అనమాట. అందుకే ఈ కక్కుర్తి కలిగిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అమ్మివేసుకున్నాడు. ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. వీళ్ళేమన్నా పశ్చాత్తాపం ఉందో అమ్మేసుకున్నా? కొంతమంది పాపం చేసిన పశ్చాత్తాపం ఉంటుంది. ఎందుకంటే తెలుసా, అంతే నేను అలాగే చేస్తాను, నా ఇష్టం అంటూ ఉంటారు అనమాట. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపాన్ని సమర్థించుకుంటావో పశ్చాత్తాపం రాదు. ఎప్పుడైతే ప్రభు చూస్తావో పశ్చాత్తాపం వస్తుంది. అందుకే ఈ వ్యక్తికి ఏమి రావలేదు, పశ్చాత్తాపమే పడలేదు, వ్యసనమే రాలేదు, వెళ్ళిపోయాడు, తినేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆదికాండం 27:46 ఆదికాండము. ఎవరైతే దేవుడి ఎడల ఆసక్తి ఉండదో, ఎవరైతే పెద్దల మాట లెక్క చేయరో, ఎవరైతే దేవుని ఆశీర్వాదాలు విలువ తెలియదో వారు పనికిరాని పనులు చేస్తారనమాట. మంచి పనులు చేయరు వాళ్ళు. అనుకున్నదన్నమాట. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 27:46 ఇక్కడ ఈ రెబెకా ఏమండి బాధపడుతుందన్నమాట. ఏమండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని అంటుంది ఇక్కడ, ఏమండి ఏమంటుందంటే రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసిగిపోయింది. అంటే ఈ దేశస్తురాళ్ళు అంటే ఏ కానాను దేశంలో ఉన్నవాళ్ళు, అంటే హేతు కుమార్తెలు ఉన్నారట. ఆ కుమార్తెల వల్ల ఇవిడికి ఏమైందట, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇదంతా చూసింది ఇవిడి. కానీ మనోడు ఎవడు చేసుకున్నాడు అనుకున్నాం, తల్లిదండ్రులు ఎవరు వద్దంటున్నారో వాళ్ళు చేసుకోవాలని పట్టుపట్టారు. ఏంటంటే తల్లిదండ్రులు ఏమంటే చాలా మటుకు చూసేది ఏంటంటే పిల్లల యొక్క క్షేమమే. ఏం చేస్తూ ఉంటారు, పిల్లల యొక్క క్షేమమే. కానీ ఈ ఏషావు ఎలాంటిదంటే తండ్రి మాట ఎండాడు. అదే చెప్పాను కదా, అంటే ఏంటికి నిర్లక్ష్యం ఎక్కువ. వాళ్ళ మాటలు నాకెందుకులే అని వీడు వినలేదు. ఎవరిని చేసుకున్నాడు వీడు, ఈ హేతు కుమార్తెల్లోనే ఒకదాన్ని చేసేసుకున్నాడు వీడు. అక్కడ ఉన్న వాళ్ళనే చేసుకున్నాడు. కానీ ఏమంటే యాకోబు తల్లిదండ్రుల మాట విన్నాడు. అందుకనే యాకోబు చెప్పిన మాటకు విని ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడండి 28:1 నువ్వు కానాను కుమార్తెలు ఎవతను చేసుకోకూడదు, నీ తల్లి సహోదరుడు అందరూ బెతియాలు అక్కడికి వెళ్ళి అన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ పిల్లని బోనస్గా ఇద్దరిని చేసుకున్నాడు. మళ్ళీ బోనస్ పొద్దుకున్నాడు మనోడు. సరే, ఏదేమైనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల మాట విన్న యాకోబు ఆశీర్వదించబడ్డాడు. తల్లిదండ్రుల మాట వినని ఏశావు నిర్లక్ష్యం అతను పతనం చేసింది. అందుకే దైవజనులు చెప్పే మాట విన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు.
ఏమండి కానాను స్త్రీ అనగా ఎవరు అంటే లోకస్తులు. లోకం పనులు నువ్వు చేసుకుంటూ పోతే, సేవకులు గద్దించినప్పుడు ఆ మాట లెక్క చేయకపోతే చివరికి నష్టపోతే ఎవరు? ఏసావులాగా లోక పనులను చేసిన వారు నష్టపోతారు అన్నమాట. అందుకే సామెతల గ్రంథం 31:3 ఈ మాట ఉంటుంది, నీ యవ్వన బలమును స్త్రీలకి ఇయ్యకు, రాజులు నశింపజేయి స్త్రీలతో సహవాసం చేయకు అన్నాడు. ఏమంటే మనం ఎవరంటే రాజులు, మన రాజులు కాబట్టి రాజులు నశింపజేసే స్త్రీలతో నువ్వు సహవాసం చేయకు. రాజుల్ని నశింపజేసే స్త్రీలు ఎవరు? పనికిమాలోళ్ళు. వాళ్ళతో నువ్వేం చేయొద్దు? సహవాసం, స్నేహం చేయొద్దని బైబిల్ హెచ్చరిస్తోందన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి ఏసావు తిండిపోతనానికి, వ్యభిచారమునకు చోటిచ్చి తన భవిష్యత్తును ఏం చేసుకున్నాడు? యాకోబు నాశనానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం, తల్లిదండ్రుల మాటలో నిర్లక్ష్యం. 2 తిండిపోతాను. 3 అడిగి వ్యభిచారం. అడిగి వ్యభిచారం. ఎవరిని చేసుకోవద్దు అన్నాడో వారిని చేసుకొని తన భవిష్యత్తును అంతటిని ఏసావు ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నాడు. ఇక కావాలి పిల్లలు ఇద్దరనే. ఎవరు పెద్దలో ఎవరు చిన్నోలో తర్వాత మీరు చెప్పండి నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి, మన సహవాసం మన భక్తిని నాశనం చేసే వాళ్ళతో వద్దు, మన భక్తిని ఇంప్రూవ్మెంట్ చేసే వాళ్ళతో మన సహవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 27:2-4 చదువుదాం. ఆదికాండము 27:2-4. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము, నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుడుగా ఆయన ఎదుగు తెమ్మని చెప్పినప్పుడు ఏం చేయాలి మనోడు? ఆశీర్వదించనయ్యా, త్వరగా వచ్చి తేవయ్యా అని చెప్పినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి తెలుసా? ఆ దొడ్డు ఉంది, పెద్ద దొడ్డి. ఆ దొడ్లోకి వెళ్ళి ఒక మేకపిల్లలో గొర్రెపిల్లలో తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా చేసి నాన్నగారికి వండి పట్టుకెళ్ళాల. మనోడు ఏటకెళ్ళాడు. ఇక్కడేమో చచ్చిపోయేలా ఉన్నారు, నాకు చాలా నేర్చుగా ఉంది, బాధగా ఉంది అని అంటే ఈడేం చేశాడు? బాధ పట్టుకొని ఏటకెళ్ళాడు. ఈడు బుద్ధిహీనుడు. ఒకడు చెప్తే ఒకడు చేస్తాడు ఈడు. మరి బాబు నాకు ఇలా కొందర పరిస్థితి అని చెప్పినప్పుడు నాన్న అలాగని తేడం మానేసాడు. ఏటకెళ్ళాడు? ఏటకి ఎప్పుడు వెళ్ళాడు? ఏట ఎప్పుడు పడాలి, ఎప్పుడు పట్టుకుని రావాలి, ఎప్పుడు వండుతాడు, ఎప్పుడు చేస్తాడు. చూసారా? కొంతమంది ఏమంటే ఏది సరైనదో ఆ సరైన టైంలో చేయరు. మరి ఎప్పుడు చేస్తారు? అంతా అయిపోయాక నువ్వు ఎన్ని నేర్చినా ఎందుకు సుఖం ఏముంది? ఏమండి, కాబట్టి ఈ ఏసావుకి ఏమీ లేదంటే బుద్ధి లేదు. ఏసావుకి అసలు బుద్ధి కూడా లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని విషయాల్లో, ఏమంటే ఆశీర్వాదాల విషయాల్లో, అలాగే తల్లిదండ్రుల విషయాల్లో నీకు ఎప్పుడైతే సరైన ఆలోచన ఉండదో అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి కూడా ఉండదు. ఏమంటే బుద్ధి కూడా ఉండదు అప్పుడు. అలాంటి వాళ్ళు ఏమంటారు? బుద్ధి లేని వాళ్ళు అంటారు. బుద్ధి కూడా పాడైపోద్ది అన్నమాట. పాడైపోయింది బుద్ధి కూడా. ఏమండి, అక్కడ వాళ్ళ అమ్మ చూసింది. వాళ్ళ అమ్మ చూసి వీడి అంత బుద్ధిమాలోడు, పోనీ ఆడికి ఎలాగపోతాడని చెప్పి ఏమంటే యాకోబుకి ఏం చేసి చక్కగా ఉండి యాకోబుకి ఇచ్చి పంపించింది. యాకోబు దీవెన పని చేసుకున్నాడు. అప్పటికి అన్నాడు, నువ్వు తడిమి చూస్తే ఎలా ఉన్నావు? ఏసావులాగా ఉన్నా కానీ స్వరం యాకోబులాగా ఉందన్నాడు. ఎవరు? తండ్రి. కానీ ఆశీర్వాదాల కోసం ఎంతకైనా తెగించేవాడు యాకోబు కనుక ముందుకెళ్ళిపోయాడు. అందుకే అంటాను, ఆశీర్వాదం దేవుడికి ఎప్పుడు ఇద్దామనుకున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో, ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడో అది వినాలి ముందు. తండ్రి ఏం చెప్పాడండి అక్కడ? ఆ తండ్రి ఏం చెప్పాడు?
2 అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధంలో నమ్ములు పోతే నీ నిగులను తీసుకొని అడిగిపోయి నా కొరకు వేటాడి మాంసం తెప్పు, నేను చావక మునుపు నేను ఆశీర్వదించిన నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి ఇంటికై నాకు తెమ్మని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనోడే ముందే అక్కడి నుంచే గొర్రె పిల్లలు ఒకటి పట్టుకొని వెళ్ళిపోయి దీవులు తీసేసుకున్నాడు. ఏమంటే అలాగే అంటే దీవులు అలా కూడా వెళ్ళిపోతాయా, దీవులు అలా పోతాయా, అలా జరుగుతాయా అంటే నేను అంటాను, ముందు నీ ఆసక్తి దేవుడు చూస్తాను. నీకు ఏం కావాలి? ముందు నా తండ్రి ఆశీర్వాదాలు నాకు కావాలి, నా తండ్రి దీవెన నాకు కావాలి, నా తండ్రి బ్లెస్సింగ్ నాకు కావాలి అని నీకేముండదు, తపన ఉండాలా. మందిరానికి వస్తున్నామంటే ఏదో ఖాళీగా కూర్చొని వెళ్ళిపోవడం కాదు, నీ తండ్రితో నీకు సంబంధం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రితో నీకు మాటలు ఉండాలా. హల్లెలూయా. అందుకని వచ్చానా వెళ్ళిపోయానా అన్నట్టు ఉండకూడదు. ఏమండి? కాబట్టి ఆ సంబంధము విషయంలో ఆలోచన లేనివాడిగా ఉన్నాడు. ఎవరు? ఏసావు. కానీ యాకోబు అలా కాదు, నా తండ్రి దీవెనలు నాకు కావాలి, నా తండ్రి దీవెనలు నాకు కావాలన్నాడు. మరి ఏమండి, యాకోబు మోసం చేశాడు కదండి. యాకోబు మోసం, అది మోసం కదండి, మోసం కాదు. ముందు నీకు కోసం నీకు తపన ఉండాలంటున్నాను నేను. దేవుని స్తోత్రం. బ్లెస్సింగ్లు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి నుంచి వస్తాయి. అందుకే నేను అంటున్నాను, తల్లిదండ్రుల బ్లెస్సింగ్ చాలా గొప్ప. నీ తల్లిదండ్రులని నేను సంపూర్తిగా ఆశీర్వదించాలనే మనసు ఉందంటే దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాయి. హల్లెలూయా. అసలు అమ్మ నాన్న నన్ను దీవించంటే ఛే నిన్నే దీవిస్తాను రా అన్నామంటే అయిపోయిందే. అంటే వాళ్ళు ఎంత వరస్ట్ పిల్లలు ఒకసారి చూడండి. అందుకే ముందు నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు తలంచినప్పుడు వారు మనస్ఫూర్తిగా నిన్ను దీవించే ఆ రీతిగా నువ్వు వారికి అనుకూలంగా జీవించి వాళ్ళు సంతోషపెట్టే కుమారుడు కుమార్తెగా నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యత పొందుకున్న దానివి, ధన్యుడివే. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు ఏం చేయాలండి? వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసేయాలా, ముసలోళ్ళు అయిపోయారు రోడ్డు మీద తోసేయాలా. ఈరోజు ఎలాగుందంటే ఒకడట గొయ్యి తవ్వుతున్నాడట. అమ్మా ఒకడు ఏం చేస్తున్నాడు? గొయ్యి తవ్వుతున్నాడట. గొయ్యి తవ్వుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి, నాన్న ఏం చేస్తున్నా అంటే, మేము తాత గొయ్యి తవ్వుతున్నాను రా అన్నాడట. తాత ఇంకా చనిపోలేదు, కానీ తాతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వాళ్ళ నాన్నే కప్పెట్టేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు ఈ కుర్రాడు కూడా అలాగే నాన్న పక్కెళ్ళి ఓ పొల్లట్టుకొని గొయ్యి తవ్వుతున్నాడట. ఒరే ఏం చేస్తున్నారు నువ్వు అంటే, నిన్ను నేను కప్పెట్టాను, నేను తవ్వుతున్నాను అన్నాడట. చూసావా, నువ్వేమి ఎత్తుతావో అని నీకు కూడా వస్తాయి. అది ఆలోచించట్లేదు. అందుకే నువ్వు తల్లిదండ్రుల్ని నీ పిల్లల ముందు ప్రేమగా చూసుకున్నావు అనుకో, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను ఏం చేస్తారంటే ప్రేమగా చూస్తారు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమండి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు చూడలేదు. వీళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు ఆ పిల్లలు ఏమన్నారు తెలుసా? అమ్మా నాకు భోజనం నువ్వు పెట్టట్లేదు, నాకు సరిగ్గా ఏమీ మీరు నన్ను పట్టించుకోవట్లేదంటే, మీ అమ్మను పట్టించుకున్నావేటి నువ్వు? మీ అమ్మను చూసేసావు, ఈరోజు మేము మిమ్మల్ని చూసేయాలా? మీ అమ్మకు పెట్టేశారు ఆ రోజు, ఈరోజు మేము పెట్టాలా? మీ అమ్మనే నువ్వు చూడలేదు, మీ నాన్నే నువ్వు చూడలేదు, ఈరోజు నిన్నెందుకు చూడాలా? వచ్చిందా? అయ్యో తప్పు అయిపోయింది. తప్పు అయిపోతే ఏమన్నా ఏడాళ్ళు అంతే. అప్పుడు తప్పు అయితే ఇంకేం లేదు. అందుకే నీ పిల్లలకి నీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను ఏం చూపించాలా? ఎదురుగుంటా లైవ్లో చూపించాలా? మా అమ్మ నాన్న నేను బాగా చూసుకున్నాను, నన్ను కూడా మీరు చూడాలంటే అది బాధ్యత అని చెప్పగలవు. నీ తల్లిదండ్రులని వాళ్ళ ముందే నువ్వు కొట్టి హింసించి బయటికి తోసి ఏమంటే హేళనగా చూసి అవన్నీ చేశారు కనుక నీ ఏమండి వృద్ధాప్య సమయంలో వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారమ్మా? పెద్ద పోజెత్తున్నావులే, మీ అమ్మని అలా చూసావు, మేము చూడలేదా? మీ అమ్మకి ఏ పెట్టావు, మేము చూడలేదా? మీ అమ్మని ఎన్ని మాటలు అన్నావో చూడలేదా? ఇక నేను అంటలేదు మేము అని వీళ్ళు గొప్పోలుగా వాళ్ళు చెప్పుకోరా? అందుకే ఏమండి ఏమి ఎత్తుతావో అదే కొస్తావు. కర్మ ఎవరిని విడిచిపెట్టదో, కర్మ ఎవరిని వడ్డీతో సుద్దా వసూలు చేస్తుందని చెప్తారు. ఏంటంటే వడ్డీతో సుద్దా కర్మ
విడిచిపెట్టదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి, ఈరోజు మనం మాదిరిగా ఉండాలా. మనం ఎలా ఉండాలండి? మన పిల్లలకు మాదిరిగా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీ అమ్మ నువ్వు బాగా చూసేవారుకో, నిన్ను కూడా నీ కుమార్తె బాగా చూస్తారు, నీ కుమారుడు నిన్ను బాగా చూస్తారు. మా అమ్మని చూసాం, ఎరా ఇలా మమ్మల్ని మీరు ఎందుకు చూడరు అని అడగడానికి ఉంటుందా? దాన్ని చూడలేని వాళ్ళ విషయాలు ఏముంటుంది? మీ అమ్మని మీ నాన్నే నువ్వు గాలికి వదిలేసావు కదా, నిన్ను గాలికి వదిలేస్తూ ఉంటావు. అందుకే ఎప్పుడు కూడా మనము ఏమంటే మన బలం ఉన్నప్పుడు మన పిల్లలే, కానీ నీ తల్లి నీ తండ్రిని కూడా నువ్వేం చేయాలా? చూడాలి. అలాగే నీ సేవకురాలను కూడా మీరు చూడాలా. చూడకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. వారు ఆత్మీయ తల్లిదండ్రులు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి అన్నమాట. లెక్క అడుగుతాడు దేవుడు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ఆత్మల వారు కాయుచున్నారు కనుక అదిగో చూసా, దైవజనుల్ని సేవకులు కూడా ఆనందంగా చూసుకోవాలా. మీ తల్లిదండ్రులు కూడా మీరు ఎలా చూడాలా? ఆనందంగా చూడాలి. అప్పుడు ఆయన ఆనందపడతాడు. హల్లెలూయా. నీకేవి కావాలో నీ కొరతలన్నిటినీ ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అందులో డౌటే లేదు. అందుకే ఈరోజు చాలామంది వారి బలాన్ని నమ్ముకుంటున్నారు, వారి బుద్ధిని నమ్ముకుంటున్నారు, వారి జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు, వారికి ఉన్న ధనాన్ని నమ్ముకుంటున్నారు. కానీ అవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే ఒకరోజు మోసం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును భంగపడ్డాను, శక్తిమంతుడా నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో ధనమును నమ్ముకొని భగపడ్డాను, ధనమును నాబాలు ధనం నమ్ముకున్నాడు. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు, యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని
సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా. ఆహాబు మనుషులు నమ్ముకున్నాడు, చివరికి కుక్క చావు చనిపోయాడు. యేసు నీవే ఆధారము, యేసు నీవే, యేసు నీవే, అందరూ హృదయపూర్వకంగా యేసు నీవే, నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొన యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనంలో చూసుకున్నట్లయితే ఏసావు పరుగు పరుగున అన్నీ పట్టుకుని వచ్చాడు. అప్పటికే తండ్రి అవన్నీ ఎవడే ఆశీర్వదించేశాడు. అంటాడు ఏసావు, తండ్రి నాకు ఒక్క ఆశీర్వాదం, ఒక్క దీవెనైనా ఉండలేదా? నన్ను దీవించుమని ఎలుగెత్తి ఏడ్చెను అన్నాడు. అందుకే నేను అంటున్నాను, ఏమండి, మనం అన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది ఏముంటుందంటే పళ్ళన్నీ ఊడిపోతాయి కదమ్మా, అప్పుడు అంటారు ఏమంటే పాడు పాడాలో. నేను పాడతా, గాలి తప్ప ఏది రాదు. అప్పుడు నీ పళ్ళన్నీ ఊడిపోయాక ఇప్పుడు పాట పాడాలందా? పళ్ళు ఉన్నంతకాలం పాట పాడమంటే నువ్వు పాడలేదు. ఏమంటే కొంతమందికి ధనం ఉంటుంది కదా, ధనం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఉన్న టైంలో దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలంటే ఎవరో, అది అంత దొంగలో మరి ఇంకొకటో ఇల్లంతా కాలిపోయో ఏదో పోతుంది కదా. అప్పుడు ఇంట్లో 5 కోట్లు ఉన్నాయండి, కనీసం ఒక 5 లక్షలు ఇచ్చిన ఇవ్వాలనుకున్నానే వాళ్ళే. ఎవరికి కావాల బోడేడుపు? ఆ బోడేడుపులు వద్దు, అనవసరం. నువ్వు ఏడాడవే అనవసరం. ఏమండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది నాకు బలం పోయిందండి, ఇప్పుడు బలం వస్తే లక్ష్యేస్తాను, ఏం చెయ్యవు. నువ్వు బలం వస్తే ఏం చేస్తావు తెలుసా? నీ ఇంటిని పైనుంచి కింద వరకు తుడుచుకుంటావు, అంతే తప్ప నువ్వు దేవుడి కొరకు ఏమీ చెయ్యి. దొంగ మాటలు. ఎందుకంటే సాగట్లేదు కనుక. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కాలు చేయి పడిపోద్దమ్మా, అలా అంటారు చర్చికి వచ్చేయాలంటూ ఉంటారు. ఏమంటారు? చర్చికి వచ్చేయాలి, చర్చిలో చర్చి కోసమే వద్దులే. ఎందుకు? సాగట్లేదు కనుక. ఇంటికాడ ఎవరో పట్టించుకోవట్లేదు, అందుకని ఏం చేయాలా? అంతే తప్ప నిజము కాదు. అలాగే ఎంతోమందికి దేవుడి కార్యాలు చేస్తే వాళ్ళు ఏ విషయంలో నిలబడలేదు. నిలబడిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 1/2 అన్నట్టు. అందుకే నమ్మకస్తులు కావాలి దేవుడికి. దేవుడికి ఎవరు కావాలా? నమ్మకస్తులు. డూప్లికేట్ మాట్లాడతారు కొంతమంది, వాళ్ళకి అది నమ్మకస్తులు కావాలి. దేవుని స్తోత్రం. ఎందుకు? మన దేవుడు ఎవరంటే నమ్మకమైనవాడు. మనం నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు ఆడుతున్న మాటలు అబద్ధాలని ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరు చూడలేదు, ఎవరు చేయట్లేదని నువ్వు కబుర్లాడుతూ అలా మాట్లాడుతున్నావు. కానీ నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉందా, దేవుడి మీద ఆసక్తి ఉందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నుంచే వాడబడతావు దేవుడి కొరకు. దేవుని స్తోత్రం. ఎప్పుడో చీపురు గడ్డ తీసుకొని తొడవడం తెలియదు, కానీ నేను దేవుడి కొరకు పరిచయం చేసేయాలని ఉందంట అంటావు ఎప్పుడు మంచం మీద ఉన్నప్పుడు. అది నిజమే. కొంతమంది నిజంగా మాట్లాడతారండి. చెప్పాను కదా, 100కి 1 2 ఉంటారు, వాళ్ళు మాట్లాడేది నిజమే. కానీ ఎక్కువ మంది ఏం చేస్తుంటారు? వాళ్ళ అవసరముల కొరకు మాట్లాడతారు. అలా మనం ఉండద్దు. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు, తండ్రి నాకు ఒక ఆశీర్వాదం, ఒక దేవుడైనా ఉండదా అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు వచ్చింది ఏడుపు. అంతకుముందు ఎప్పుడైనా ఎవరికి అతను జ్యేష్ఠత్వకు ఒప్పుకున్నప్పుడు ఏడుపు వచ్చిందా? ఏడుపు రాలేదు. ఏమండి, తను దేవుడి విషయం మీద ధ్యాస ఏమైనా ఉందా? ఎవరు పుట్టాడు? రెబెకా, ఇస్సాకు. గొప్ప దైర్యంలు, గొప్ప ప్రార్థనా పరులు.
అలాంటి ఇంట పుట్టు కూడా వీడికి వంట పట్టలేదు. ఎప్పుడు ఏంటి ఆ బాణం పెట్టుకుంటావు, ఆ ఆట ఆడుకుంటావు తప్ప దేవుడిని ఆరాధించింది లేదు, దేవుడిని స్తుతించింది లేదు. యాకోబుకి అనుభవం ఉంది. అందుకే ఏమండి అతడు ఒంటరిగా వెళ్తున్నాడు. ఓ రాయిని తీసి ఆ రాయిని ఏమండి ఏం చేశాడు, రాయిని తలకడేసి పడుకుంటే దర్శనం వచ్చింది. ఆ దర్శనం బేతేలు అంటే ఆకాశంకి భూమికి ఏమవుతున్నారు, దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అప్పుడు అర్థమైంది ఇదేటి బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరం అనేది దర్శనం చూసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేటైనా మోసం చేసినాడు దేవుడు కనపడ్డాడు. మోసం కాదు అది, దాన్ని ఏమంటారంటే తెలివి, ఆశ, ఆసక్తి అంటారు. ఇప్పుడు నేను ఈ పాటలు పాడాలనుకుంటున్నానండి అన్నది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ముందే వచ్చేసి పాటలు మొదలెట్టేయడం పాడేయడం అని చేస్తుంది. నేను పాడాలనుకున్నాను, ఆవిడ పాడేసింది అనుకుంటాం. అజ్ఞానం అది. ఏముండాలా, నువ్వు అన్నిట్లో ఫస్టే ఉండాలి. దేవుని స్తోత్రం. అన్నిట్లో మొదటి ఉండాలా. ఆశపడు పాడాలని ఆశపడు, ప్రార్థన చేయాలి, దేవుని పొందుకోవాలి, దేవుడి కొరకు నిలబడాలి. ఆశపడు. ఆ ఆశ దేవుడు తప్పుగా ఎంచడు, దురాశ కాదు అది. అందుకే ఇక్కడ యాకోబు పడ్డ ఆశను దేవుడు మోసంగా ఎంచట్లేదు. అందుకే యాకోబు నిజంగానే ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడలేదండి. యాకోబు పేరు ఏంటి ఇప్పుడు? ఇశ్రాయేలు. దేవుడితో పెనుగులాడే అనుభవం అండి. దేవుడితో దగ్గర అనుభవం కలిగి ఉన్నాడు. నేను అంటాను, దేవుడితో దగ్గర అనుభవం నువ్వు కలిగి ఉంటే ఆశీర్వాదాలన్నీ మనయే. దేవుని స్తోత్రం. దేవుడితో దేవుడు అని చెప్పుకుంటూ దేవుడికి దూరం కొంతమంది ఉంటారు చూడండి. ఎల్మావోలు అనమాట. అందరితో గొడవలే ఉంటాయి. గొడవలు పెట్టుకున్న వాళ్ళు నీ వాళ్ళు ఎందుకు అవుతారు? ఎవరిని వాళ్ళు నీతో కలిసి వచ్చేవాళ్ళు నీ వాళ్ళు అవుతారు. కానీ ఏమంటే నిన్ను వదిలి దూరంగా ఉన్న వాళ్ళు నీ వాళ్ళు ఎలాగవుతారు? అందుకే నీ వాళ్ళు నా వాళ్ళు కష్టాల్లోనే వెళ్తారు. ఏమంటే ఎప్పుడు వెళ్తారు? తన వారెవరును లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. తన వారెవరును లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యులా, ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యులా, ప్రియ బాంధవుడవు నీవే ప్రభు, ప్రియ బాంధవుడవు నీవే ప్రభు. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిది నీవే యేసు ప్రభు. హల్లెలూయా. నిజమే, అన్ని కోల్పోయిన వాటి దగ్గరికి ఎవరు రారు. ఏంటి నష్టాల్లో, కష్టాల్లో, వేదల్లో, అనారోగ్యంలో, సమస్యలు ఉన్నామంటే నేటి ఎవరు రారు. నీకు అన్నీ కలిసి వచ్చాయని చెప్పండి. ఇంకా నీ ఇంటి నిండా జనాలే కనపడతా ఉంటారు. ఒక ఆమె ఉంటుంది, మాకు బాగా తెలిసిన ఆవిడ పేరు యేసురత్న. దేవుని స్తోత్రం. ఆవిడ ఏమండి మేము అక్కడ సంఘ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చేది మా దగ్గరికి. ఇంకెవరు వచ్చేవారు కాదు. అప్పుడు ఎంత 3-4 వచ్చేవారు. ఆ టైంలో ఆవిడ నేను రమ్మన్నానమ్మా, వాక్యం అంతా స్థిరపడండి, మంచి వాక్యం ఇక్కడ ఉంటుంది కదా అని చెప్తే, మేము రావండి, మేము అక్కడికి వెళ్తామండి అన్నది. అవును, ఎక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ఏది గొప్పదంటే వాక్య సత్యం గొప్పది. అదే నేను చెప్తాను. సంఘాలన్నీ బోల్డ్ ఉంటాయి, కానీ వాక్య సత్యములో నిలబడిన సంఘం నీకు కావాలి. ఆ తర్వాత దేవుడు ఆమెకు దర్శించాడట. దర్శించి నువ్వు వాక్యాన్ని నమ్ముకోవాలి, కానీ పాస్టర్ గారిని ఎవరు నమ్ముకోమంటున్నాను నిన్ను? మా పాస్టర్ అన్న కానీ నీ పాస్టర్ ఎందుకు అవుతాడు? నీకు నీ పాస్టర్ కాదు కావాల్సింది, నీకు వాక్యం కావాలి. ఆ వాక్యం అక్కడ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళు, ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పాడట దేవుడు.
దేవుని స్తోత్రం. నాకు చెప్పగా నాకే డౌట్ వచ్చింది, అమ్మో దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడా మనకి అనుకున్నాం. దేవుని స్తోత్రం. ఆ తర్వాతి కాలంలో ఆవిడ ఒక స్కూల్లో ఆయా కింద వెళ్ళేది. అంటే ఒక స్కూల్లో ఆయా కింద వెళ్తే ఆవిడకి 700 రూపాయలు జీతం. 700 రూపాయల దశభాగం ఎంత ఇవ్వాలమ్మా? 70 రూపాయలు వాళ్ళు 200 ఇచ్చింది ఆవిడ. 200 ఇస్తే నాకే కళ్ళంట నీళ్ళు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చిన దాంట్లో 200 నాకు ఇచ్చేస్తే ఎలా తీసుకోగలను? నాకు చూస్తే చాలా కష్టం ఉంది. కష్టం ఉన్నా కానీ అది తీసుకోవటం నాకు ఇష్టం లేదు. అప్పుడు అన్నాను, అమ్మ దశభాగం 200 కాదు 70 రూపాయలే అంతే, ఇవి చాలు అన్నాను. అంటే పాస్టర్ గారు ఇది మీకు ఇవ్వట్లేదు, దేవుడికి ఇస్తున్నాను నేను, నాకు ఇస్తాడు అన్నది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కొంతమంది విశ్వాసం భలే చూపిస్తారండి. ఇది దేవుడికి కాదు, మీకు కాదు, దేవుడికి ఇస్తున్నాను నేను, అంతే తీసుకోండి అన్నది. దేవుడికి ఇచ్చావు కదమ్మా, సరే అన్నాను. ఏమైందో తెలుసా? ఆవిడ సొంత లారీ కొనేసుకుంది. అదే ఒక నెల దాటిన తర్వాత ఏమండి సొంత లారీ వాళ్ళు కొనుక్కోగలిగారు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు అలా అబ్బాయి లారీ డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఏమంటే సొంత లారీ వాళ్ళు కొనుక్కోగలిగారు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని కొరకు మనం ఏ విషయంలో నిలబడతామో ఆ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏమండి నమ్మకు అనే కరపత్రిక వాళ్ళు లారీ కొనుక్కున్న తర్వాత 2000 రూపాయలు వారు కానుకిస్తే దాంతో ప్రింట్ చేయించారన్నమాట, నమ్మకు అని. ఏమండి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం ఏదైతే చేయడానికి నిలబడతామో దేవుడు అంతకి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆ తర్వాత అలాగైన తర్వాత ఆవిడ ఆ ఉద్యోగం మానేసింది. మానేసి ఇంటికాడ చిన్న కొట్టెట్టుకుంది. ఏ కొట్టు? టిఫిన్ కొట్టెట్టుకుంది. టిఫిన్ కొట్టెట్టుకుంటే ఎంత లాగుతుందండి ఇంటికాడ? ఎంత లాగుతుంది టిఫిన్ కొట్టెట్టుకుంటే? రోజుకి నాకు తెలిసి మన ఇంటికాడ పెట్టుకుంటే బాగా లాగిందంటే అప్పట్లో 200 300 అంతే అవుతుంది. అందుకంటే ఎక్కువ రాదు. ఇంటికాడ పెట్టుకుంటే 200 300 అవుతుంది అంతే. కానీ ఆనాటి కాలంలో ఆవిడ దగ్గర ఎంత? రోజుకి 1500 అమ్మేది. 1500 అంటే కూలి. అప్పుడు కూలి, ఇప్పుడు కూలి ఎంత అనుకుంటున్నారు? 1000 రూపాయలు. అప్పుడు కూలి ఎంత? 100 రూపాయలే. మొగోళ్ళు అంటే తాపీ మేస్త్రులు కానీ పెయింటింగ్ మేస్త్రులు కానీ రోజు కూలి ఎంతమ్మా? 100 రూపాయల టైంలో 1500 రూపాయలు అమ్మేది ఆవిడ. 1500 రూపాయలు అమ్మితే ఎంత మిగులుతుంది తెలుసా? ఇంచుమించుగా 600-700 మిగులుతుంది. అంటే రోజుకి ఎంత సంపాదింది? 600-700 సంపాదిస్తుంది. నెలకి ఎంత సంపాదించేది? 700 సంపాదించేది. ఇప్పుడు రోజుకి ఎంత సంపాదింది? 600-700 సంపాదింది. 700 ఖచ్చితంగా సంపాదింది అనుకోండి అమ్మా. 700 సంపాదించిందమ్మా. నెల రోజులు కష్టపడే ఆవిడ 700 సంపాదించేది. ఇప్పుడు నెలకి రోజుకి 700 సంపాదిస్తుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఆదాయం ఎంత చేస్తే నెలకే 7000. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటనుకుంటున్నారు? దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అందుకే అంటున్నాను ఏమండి, అదృష్టం కలిసి రావాలంటే దేవుని కృప మనకు కలిసి వస్తే ఏదైనా నేను ఆ జీవితంలో జరిగక మానదనమాట. ఇక్కడ ఏడ్చాడు కానీ ఈ వ్యక్తికి ఏం దొరకలేదు తెలుసా? దేవుని ఆశీర్వాదం దొరకలేదు. హెబ్రీయులు రాసిన అందుకే రైట్ టైంలోనే మనం చూసుకోవాలా. అంటే మన టైం దాటిపోయిన తర్వాత మనకి చదువుకునే టైం దాటిపోయిన తర్వాత, మనకు ఆలోచించే టైం సరిపోయిన తర్వాత, మనకి ఇచ్చే టైం అయిపోయిన తర్వాత ఇద్దామనుకున్నా ఏమీ చేయలేమన్నమాట. నీ టైం ఉన్నప్పుడే నీ పని చేయాలా. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. అదిగో పరిశుద్ధాత్ముడి ద్వారా అక్కడ రాయబడ్డది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకును అమ్మి వేసుకొనినా అదిగో భ్రష్టుడట. అమ్మి వేసిన ఏసావు అంటే భ్రష్టుడు. ఏసావు ఎవరండి? భ్రష్టుడు. ఇంకొకడు వ్యభిచారి అయినను. ఎలా జరగండి? అందరం వైపు చూడండి. ఎలా? దేవుని స్తోత్రం. వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏసావు ఆ తర్వాత అది దేవుడు నీకు సమయత్తున్నప్పుడే నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలా.
ఏమంటే నీకు ఉన్నంతకాలం నువ్వు వదిలేసుకొని తర్వాత నేను చేద్దాం అంటే అవ్వదు నీ వల్ల. హల్లెలూయా. సమయాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే మనం ఏం పోగొట్టుకోకూడదు తెలుసా? మనకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్ళు, అప్పటి వరకు కన్నీళ్ళు లేవు, కన్నీళ్ళు విడిచిచు ఆ ఆశీర్వాదం కోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని. నువ్వు ఒక్కసారి మారు మనసు పొందుదాం అనుకున్న ఆ సమయానికి దొరకదప్పుడు ఏడ్చిన అవకాశం, దేవుడిచ్చే అవకాశాలు మనం పోగొట్టుకుంటే మళ్ళీ ఆయన నాకు అవకాశాలు ఇవ్వాలంటే అవకాశాలు దొరకవు. అందుకనే కన్నీళ్ళు వచ్చి మారు మనసు పొందని అవకాశం అతనికి ఏమేమలేదు, దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడికి రాయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేనికోసం పుట్టాం? తినడానికి, బతకడానికి, పిల్లలు కనడానికి పుట్టామా? తినడానికి, ఎదగడానికి, పిల్లలు కనడానికి కాదు. మనం దేనికి పుట్టామంటే దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఆ గురి కలిగి మనం జీవించాలి. దేవుని యందు మనము అలక్ష్యం ఉండకూడదు, లక్ష్యం ఉండాలి. దేవుడి పని ఆశీర్వాదాల విషయంలో మనకు ఆసక్తి ఉండాలి. పైన ఉన్న వాటిని చూడాలి, భూ సంబంధమైన వాటిని పెద్ద పట్టించుకోకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు మనం మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనం తిట్టే వాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, మెచ్చుకునే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. అంతే. అందుకే ఏమండి, ఎవరు మన యోబు గారు ఏమన్నారు? అలా ఆవిడ తిడుతుంటే, అలా ఆవిడ తిట్టిందా? దేవుని కొరకు మనం మేలు అనుభవించవా, తగుదవా, కీడు అనుభవించడానికి మనం తగవా అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మనకి ఎవడు ప్రభుని నమ్ముకుంటే ఏమంటే కష్టం, నష్టం, ఇరుగు, ఇబ్బంది వస్తే దాంట్లో కంగారు పడిపోకుండా ఏముంటుంది? దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఏశావుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎప్పుడు ఆయన మనం పిలుస్తున్నాడో, ఎప్పుడు మనల్ని వాడుకుంటున్నాడో, ఎప్పుడు మనల్ని వాడబడమంటున్నాడో అప్పుడే వాడబడిపోవాలా. వాయిదాలు వేయకూడదు. దీవెన పొందుకోవడానికి, దేవుళ్ళో ఎదగడానికి, దేవుడి కొరకు నడవడానికి, దేవుని కొరకు పనిచేయడానికి వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేసుకున్న వాడిగో అవకాశం లేకుండా ఏమైపోయాడు? ఆశీర్వాదాలని మిస్ అయిపోయాడు, పోగొట్టేసుకున్నాడు. అందుకే అవన్నీ ఏమన్నాడు? భ్రష్టుడు అన్నాడు. ఏశావు లాంటి భ్రష్టుడు ఈలో ఉండునేమో, జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. కాబట్టి మనం భ్రష్టులుగా ఉండడానికి పిలవలేదు, మనల్ని పిల్లలుగా ఉండడానికి పిలిచాడు. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. అందుకే మనం ఇప్పుడు ఏమవ్వాలా? మొదట పిల్లల్లో నుండి పెద్దవారిగా, వారసులుగా, ఆయన మహిమ తెచ్చేవారిగా మనం మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. గనక నీవు దేవుని విషయాల్లో నిర్లక్ష్యము పనికిరాదు. ఆశీర్వాద విషయాల్లో నువ్వు దూరంగా ఉండడానికి పనికిరాదు. గురి విషయంలో ఆయన మీదే నీ మనసు పెట్టాలా. ఎవరి మీద? గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరి పడుతున్నాను. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ రీతిగా ఉండాలని దేవుడు నన్ను కోరుతున్నాడు. తన దాసుడు బలహీనుడైనప్పటికీ దేవుడు తన కృపలో నిలబెట్టి ఈరోజు నీతో నాతో ఎంతో గంభీరంగా మాట్లాడాడు. నిన్ను ఆయన కోరుకున్నాడు, నిన్ను ఆయన పిలుచుకున్నాడు, నిన్ను ఆయన దీవించాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు సిద్ధమైతే మోకరించయ్యా. ఏ పర్పస్ నిమిత్తం నన్ను రక్షించుకున్నావో, ఏ పర్పస్ నిమిత్తం మందిలోకి నడిపించారో, ఏ పర్పస్ నిమిత్తం మందిలో నన్ను స్థాపించారో, నేను నీ కొరకు ఫలించే చెట్టుగా ఉంటాను, నీ పనిలో ఉంటాను, శ్రద్ధ కలిగి ఉంటాను, గురి కలిగి ఉంటాను, నీ కొరకు నేను వాడబడతాను అని అప్పగించుకోగలవా? దేవుడికి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతో మంచి దేవుడు అయ్యా. పాపులని త్రోసివేయక మమ్మల్ని చేర్చుకున్న దేవుడు. నువ్వు గొప్ప దేవుడివే నాయనా. నువ్వు మంచి దేవుడు.